రాజధానిగా అమరావతి మహాద్భుతమని ఒకవైపు, అమరావతి ప్రేమికులమే కానీ మావిగన్ అయితేనే ఇంకా బాగుంటుంది అని ఇంకొక వైపు, దేవతలు తిరిగిన ప్రాంతం క్యాపిటల్ సిటీ అవ్వడం ఏపీ అదృష్టమని ఒక వర్గం, దేవతలు తిరిగినంత మాత్రాన సింగిల్ స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయల ఖర్చా అని ఇంకో వర్గం. ఇలా ఏపీలో అమరావతి వర్సెస్ మావిగన్ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది. అమరావతి అజరామరమన్న కూటమి, అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, మా విజన్ మావిగన్ అంటున్న వైసీపీ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వీగన్. అటు కూటమి విజయోత్సవ సంబరం. పోలవరాన్ని పూర్తి చేస్తాం, అమరావతిని పూర్తి చేస్తాం, రాయలసీమ ప్రాజెక్టుల మీద పూర్తి చేస్తాం. ఇటు అవినీతిపై వైసీపీ సమరం. అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు. ఎవరి ప్లాన్ వారిది, ఎవరి వర్షన్ వారిది. క్యాపిటల్ ఫైట్స్. జగన్ ఇంట్రడ్యూస్ చేస్తున్న మావిగన్ ఏపీలో రీసౌండ్ చేస్తోంది. మావిగన్ మహా కామెడీగా ఉందంటూ కూటమి నేతల పంచలు సెటైర్లతో చెలరేగిపోతుంటే ఆ టైటిల్ వెనుక దాగున్న ఫ్యూచర్ ని చూడలేకపోతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలా 4 పార్టీల మధ్య నడుస్తున్న పొలిటికల్ ఫైట్ మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ప్రపంచంలోనే లేని రాజధాని మీరొక్కరే కడుతున్నారా? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అని పదే డైలాగులు కొడుతూ ప్రజా సొమ్మును మంచినీళ్లా ఖర్చు పెడతారా? ఒక్క చదరపు అడుగుకి 14,000 ఖర్చు ఏంటి స్వామి అని ప్రభుత్వాన్ని మరోసారి గట్టిగా ప్రశ్నించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఎంత పెద్ద రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని కానివ్వండి, దేవతలు ఉండే రాజధాని కానివ్వండి, 14,000 రూపాయలు చదరపు అడుగు. ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంజనీర్లు కానీ సర్టిఫై చేయమనండి, ఎందుకంత ఖర్చు అవుతుందో. మేం మాట్లాడిందే వేదం, మేము చెప్పేదే నిజం, మేము చేసేదే చట్టమని గొప్పలకు పోతూ ప్రజా సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అమరావతికి చట్టబద్ధత బిల్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నువ్వేదో గొప్పగా నువ్వే క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి ఇంకెవరు మాట్లాడకూడదు, నేను మాట్లాడిందే అదే నిజాయితీకి సంబంధించింది, అదే ఒక రాజ్యాంగం అన్న టైప్లో మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటుందని మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడిన మాటల్లో ఏదన్నా ఒక్కటన్నా నిజాయితీ ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మావిగన్ అంటూ మీరు ఎన్ని మాటలైనా మాట్లాడండి, ఆ మాట వింటేనే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మావిగన్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నారు. మావిగన్ అని అసలు ఇటువంటి అద్భుతమైన ఆలోచన నాకే వచ్చింది, ఇది మామూలు మానవ మాతలకు రాదు ఇటువంటి ఆలోచన అని చెప్పని ఇది చెప్పారు. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా జగన్ మావిగన్ కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మతి స్థిమితం లేనటువంటి వాణిలాగా. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ ఏపీలో పొలిటికల్ మంటలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి. మరి మున్ముందు ఈ పొలిటికల్ సిరీస్ ఇంకెంత దూరం వెళ్తుందో, ఎలాంటి డైలాగులు పేలుతాయో చూడాలి.